హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పాలిటీ క్లాస్ 1 చాప్టర్ 1 హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో మనం ఉమ్, పార్ట్ 1 ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా టూ పార్ట్స్ కింద మనం చూడొచ్చు. ఒకటి వచ్చేసరికి కంపెనీ రూల్ 1773 నుంచి 18 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 ముందు వరకు కూడా కంపెనీ రూల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 1857లో మీకు సిపాయి మ్యూటినీ జరిగింది. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని అంటారు. ఈ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ తర్వాత క్రౌన్ డైరెక్ట్‌గా అస్యూమ్ చేసుకుంది రూల్‌ని మన ఇండియాలో. సో వీటన్నిటి గురించి డీటెయిల్‌గా చెప్తాను. ఇందులో ఏంటంటే మగప్ చేసేది ఎక్కువ ఉంటది. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్ట్ కింద ఎటువంటి ప్రొవిజన్స్ వచ్చాయి అనేదే మనం తెలుసుకోవాలి. వీటిలో డైరెక్ట్‌గా ఎగ్జామ్‌లో ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు అనేది కూడా వీడియోలో చెప్తున్నాను. మీరందరూ కూడా ఫాలో అవ్వండి. ఆ ఏరియాస్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ మనం మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీలో సివిల్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ ఫారెస్ట్ జాబ్స్ అవ్వచ్చు. నెక్స్ట్ ఎండోమెంట్‌కి వీటన్నిటికి కూడా మనం క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ అప్రోచ్ అవ్వచ్చు. బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్‌కి ఇది అవైలబుల్‌లో ఉంటుంది. అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్‌కి తెలుగు మెటీరియల్ వస్తది. అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్‌కి ఇంగ్లీష్ మెటీరియల్ వస్తది. సెపరేట్ క్లాసెస్ కూడా మనం ఇస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు పార్ట్ 2 డిస్కస్ చేద్దాం. క్రౌన్ రూల్ అన్నమాట. క్రౌన్ రూల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 నుంచి మనకి ఇండిపెండెన్స్ వచ్చేంత వరకు ఉంటుందన్నమాట. సో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 ఎందుకు తీసుకొచ్చారు అంటే మెయిన్ రీజన్ సిపాయి మ్యూటినీ జరిగింది. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని అంటారు. ఈ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ లో హిందూ ముస్లిం యూనిటీ అనేది హిందూ ముస్లిం యూనిటీ పవర్ ఏంటనేది బ్రిటిష్ చూసిందన్నమాట. సో బ్రిటిష్‌కి చాలా చావు దెబ్బ తగిలిందనని చెప్పొచ్చు. సో దీన్ని ఇలాగే వదిలేస్తే ఈ కంపెనీ రూల్‌ని ఇలాగే కంటిన్యూ చేస్తే మాత్రం ఇంత పెద్ద టెరిటరీని మనం కోల్పోయే పరిస్థితిలో ఉంటాము. సో ఇంకా వ్యతిరేకత వస్తది అని చెప్పి ఈ గవర్నమెంట్ స్ట్రక్చర్ మార్చుకుంది. అంటే ఇండియాలో ఉన్న గవర్నెన్స్‌లో ఎటువంటి మార్పు తీసుకురాలేదు కానీ జస్ట్ తన బ్రిటిష్ ఏ విధంగా రిప్రజెంట్ చేయాలి ఇండియా నుంచి అనేది మాత్రమే చేంజ్ చేసుకొచ్చిందనమాట. ఓకే. సో దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే యాస్ ఎ రెస్పాన్స్ టు ద రివోల్ట్ ఆఫ్ 1857 ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ సిపాయి మ్యూటినీ వల్ల ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ తీసుకురావడం జరిగింది. దీన్నే యాక్ట్ ఫర్ గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మీకు ఎగ్జామ్‌లో కూడా అడిగే ఛాన్స్ ఉంటది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ యాక్ట్ ఫర్ గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని అంటే ఇట్ ఈస్ ద సారీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. అండ్ ఇది ఈ యాక్ట్ ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ ని ఎండ్ చేసేసింది. గుర్తుపెట్టుకోండి, ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ వాజ్ ఎండెడ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 అండ్ ఇట్ స్టార్టెడ్ ఆర్ ఇట్ బిగినింగ్ ఆఫ్ ద బ్రిటిష్ క్రౌన్ రూల్, డైరెక్ట్ బ్రిటిష్ క్రౌన్ రూల్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. అండ్ ఇందులో ఫీచర్స్ మనం తీసుకుంటే ఫస్ట్ థింగ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ టు బ్రిటిష్ క్రౌన్. సో దాంట్లో భాగంగా మనం ఆల్రెడీ చెప్పాను. ఈస్ట్ ఇండియా కంపెనీ అబాలిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో అప్పటి వరకు కొంత పవర్స్, టెరిటరీస్ అండ్ రెవెన్యూ ఉంటది కదా! అది మొత్తం కూడా బ్రిటిష్ క్రౌన్‌కి ట్రాన్స్‌ఫర్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో ఎప్పుడైతే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అబాలిష్ అయిపోయిందో అప్పుడే డబుల్ గవర్నమెంట్ కూడా అబాలిష్ అయిపోయినట్టు. డబుల్ గవర్నమెంట్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈస్ట్ ఇండియా కంపెనీలో ఆహ్ 2 బ్రాంచెస్ ఉన్నాయి. మెయిన్ బ్రాంచెస్ గవర్నింగ్ బాడీస్ అని చెప్పొచ్చు. ఒకటి వచ్చేసరికి కమర్షియల్ యాక్టివిటీస్‌కి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ సీఓడీ అని అంటాము. ఇంకోటి బీఓసీ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అంటాం. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏమో కమర్షియల్ యాక్టివిటీస్ చూసుకుంటది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏమో పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ చూసుకుంటదన్నమాట. సో దీన్ని డబుల్ గవర్నమెంట్ అని అంటాం. ఓకే. ఈ డబుల్ గవర్నమెంట్ ఎప్పుడు స్టార్ట్ చేసింది గుర్తుపెట్టుకోండి. మనం ఆల్రెడీ చెప్పాం ఫస్ట్ పార్ట్‌లో పిట్స్ ఇండియా యాక్ట్ ద్వారా ఈ డబుల్ గవర్నమెంట్ స్టార్ట్ అయింది. ఈ డబుల్ గవర్నమెంట్ ఎండ్ అయింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా ఎండ్ అయిందన్నమాట. సో ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా కంపెనీ అబాలిష్ అయిపోయిందో ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కూడా అబాలిష్ అయిపోయినట్టే. సో తద్వారా డబుల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా వాస్ అబాలిష్డ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఇంపార్టెంట్ చేంజ్ ఇంకోటి తీసుకొచ్చింది. అదేంటంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా డిజిగ్నేట్ చేశారు ఇంతకు ముందు వరకు. సో దాన్ని వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా చేంజ్ చేశారు.
సో అంటే ఈ వైస్రాయ్ ఈజ్ డైరెక్ట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ బ్రిటిష్ క్రౌన్ గా ఇండియాలో ఉంటాడు. సో హీఈస్ ద డైరెక్ట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ బ్రిటిష్ క్రౌన్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా, ఎగ్జామ్ లో అడుగుతారు, లార్డ్ క్యానింగ్ ఇస్ ద ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఎగ్జామ్ లో అడుగుతారండి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఈజ్ లార్డ్ క్యానింగ్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, డబల్ గవర్నమెంట్ ని అబాలిష్ చేస్తారు. దాన్ని డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ అని అంటారు. అబాలిష్ చేయడం జరిగింది. అండ్ ఇంకో కొత్త పొజిషన్ ఒకటి క్రియేట్ చేశారు. దాన్నే సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఫర్ ఇండియా అని అంటారు. ఈ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఫర్ ఇండియా ఎవరు అని అంటే బ్రిటిష్ క్యాబినెట్ లో ఒక మెంబర్ అన్నమాట. సో బ్రిటిష్ క్యాబినెట్ లో ఒక మెంబర్ ని సెక్రటరీ ఫర్ ఇండియా గా అపాయింట్ చేయడం జరిగింది అనమాట. సో హీఈస్ ఏ మెంబర్ ఆఫ్ బ్రిటిష్ క్యాబినెట్. సో ఇతనికి ఉన్న పవర్స్ ఏంటంటే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ మీద ఫుల్ పవర్స్ అండ్ కంట్రోల్ ఉంటుంది అన్నమాట. అండ్ దిస్ సెక్రటరీ ఆఫ్ ఇండియా ఇస్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ టు ద బ్రిటిష్ పార్లమెంట్. తను ఎవరికి రెస్పాన్సిబుల్ అంటే బ్రిటిష్ పార్లమెంట్ కి డైరెక్ట్ గా రెస్పాన్సిబుల్ గా ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ సెక్రటరీ ఆఫ్ ఇండియాకి అసిస్ట్ చేయడానికి ఒక 15 మెంబర్ కౌన్సిల్ ని కూడా, ఒక అడ్వైజరీ బాడీని సెటప్ చేయడం జరిగింది. ఒక 15 మెంబర్ కౌన్సిల్ అడ్వైజరీ బాడీని కూడా సెటప్ చేయడం జరిగింది. ఓకే. సో ఈ సెక్రటరీ, ఆ అడ్వైజరీ బాడీకి సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఫర్ ఇండియా అతను చైర్మన్ గా ఉంటారన్నమాట. ఇదొక బాడీ కార్పొరేట్ గా ఒక సంస్థ లాగా ఇది ఉంటదన్నమాట. సో దీన్ని అవసరమైతే దీనికి అగెయిన్స్ట్ గా ఇండియాలో గానీ, ఇంగ్లాండ్ లో గానీ కోర్టుకు వెళ్ళొచ్చు వాటికి అగెయిన్స్ట్ గా. ఇట్ కెన్ సూ ఆర్ బి సూడ్ ఇన్ ఇండియా ఆర్ ఇంగ్లాండ్ అన్నమాట. అంటే ఏంటి, దానికి అగెయిన్స్ట్ గా ఏదన్నా, ఇప్పుడు అది తీసుకున్న నిర్ణయానికి అగెయిన్స్ట్ గా కోర్టుకి అప్రోచ్ అవ్వచ్చు, ఆర్ ఇండియాలో అప్రోచ్ అవ్వచ్చు, లేకపోతే ఇంగ్లాండ్ లో అయినా అప్రోచ్ అవ్వచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. ప్రతి ఫీచర్ ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఫైనల్లీ దీని సిగ్నిఫికెన్స్ మనం తీసుకుంటే, ఇది ఇండియాలో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ కానీ, గ్రౌండ్ లెవెల్లో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ కానీ 1858 యాక్ట్ ఎటువంటి చేంజెస్ తీసుకురాలేదు. జస్ట్ బ్రిటిష్ ఏ విధంగా ఇండియాలో ఉన్న గవర్నమెంట్ ని కంట్రోల్ చేయాలి, ఏ విధంగా స్ట్రెంగ్తన్ చేయాలి అనే దాని మీదే ఉంటదన్నమాట. ఓకే. ఇట్ డిడ్ నాట్ బ్రింగ్ ఎనీ సిగ్నిఫికెంట్ చేంజెస్ టు యాక్చువల్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా. ఇది గుర్తుపెట్టుకోండి. జస్ట్ అడ్మినిస్ట్రేటివ్ మెషినరీని చేంజ్ చేసింది. అంటే కంపెనీని అబాలిష్ చేసి కొత్త అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చింది. అండర్ డైరెక్ట్లీ క్రౌన్ రూల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో అయితే ఏంటంటే 1857 రివోల్ట్ తర్వాత మన ఇండియన్ పవర్ ఏంటో బ్రిటిషర్స్ కి అర్థమైంది. ఇలా కాదు, మనం ఇండియన్స్ సపోర్ట్ కూడా తీసుకోవాలి మన గవర్నెన్స్ లో. లేకపోతే ఇది ఇలాగే పెరిగే అవకాశం ఉంటది. వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటది అని చెప్పేసేసి ఇండియన్స్ ని కూడా, ఇండియన్స్ కోఆపరేషన్ తీసుకోవడం కోసం కౌన్సిల్ యాక్ట్స్ తీసుకొచ్చారు. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్స్ అని అంటారు. అది ఎప్పుడెప్పుడు తీసుకొచ్చారో ఆ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. 1861, 1892 అండ్ 1909. ఇవి కౌన్సిల్ యాక్ట్స్ అని అంటారు. ఈ కౌన్సిల్ యాక్ట్స్ పాస్ చేయడం జరిగింది. ఒక్కొక్క యాక్ట్ లో కొన్ని కొన్ని రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది అన్నమాట. ఓకే. సో ఈ 1861 యాక్ట్ ఈజ్ ఈ కాన్స్టిట్యూషనల్ మైల్ స్టోన్ అని అంటారు. ఎందుకంటే మన ఇండియన్స్ లా మేకింగ్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ చేశారనమాట. ఇండియన్స్ ని లా మేకింగ్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ చేశారు. సో ఈ 1861 యాక్ట్ ఫీచర్స్ ఏంటి అనేది చూద్దాం. ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా. సో వైస్రాయ్ కౌన్సిల్లో, లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఇండియన్స్ ని నాన్ అఫీషియల్ మెంబర్స్ గా చేర్చుకున్నారు అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇండియన్స్ వర్ నామినేటెడ్ యాజ్ నాన్ అఫీషియల్ మెంబర్స్ ఇన్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్, సారీ, లెజిస్లేటివ్ కౌన్సిల్. వైస్రాయ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో ఇండియన్స్ ని నాన్ అఫీషియల్ మెంబర్స్ గా చేర్చారు. సో అంటే ఇప్పుడు ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో అఫీషియల్ మెంబర్స్ అని అంటారు, నాన్ అఫీషియల్ మెంబర్స్ అంటారు. సో అఫీషియల్ మెంబర్స్ అంటే దే ఆర్ డైరెక్ట్లీ నామినేటెడ్ బై ద చైర్, ఆర్ దే ఆర్ డైరెక్ట్లీ నామినేటెడ్ బై ద ఐదర్ వైస్రాయ్ అవ్వచ్చు, నామినేట్ చేస్తారు. అండ్ దే ఆర్ నాట్ ఇండియన్స్. ఇక్కడ నాన్ అఫీషియల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియన్స్ ఉన్నారు. ఫస్ట్ టైం 3 మెంబర్స్ ని నాన్ అఫీషియల్ మెంబర్స్ గా తీసుకున్నారు. సో లార్డ్ క్యానింగ్ 1862 లో, లార్డ్ క్యానింగ్ రాజా ఆఫ్ బెనారస్, మహారాజా ఆఫ్ పటియాలా,
సర్ దినకర్ రావు. వీటిని ఎగ్జామ్‌లో అడుగుతారు గుర్తుపెట్టుకోండి. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. హూ ఆర్ ద ఫస్ట్ నాన్ అఫీషియల్ మెంబర్స్ దట్ ఆర్ నామినేటెడ్ టు ద వైస్‌రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అని క్వెషన్ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి వాటిని మీరు దృష్టిలో పెట్టుకోండి. రాజా ఆఫ్ బెనారస్, మహారాజా ఆఫ్ పటియాలా అండ్ సర్ దినకర్ రావు అన్నమాట. సో ఇంకోటి ఏం చేశారంటే డీసెంట్రలైజేషన్ కూడా స్టార్ట్ చేశారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఏం చెప్పాము? ఆహ్, బాంబే అండ్ మెడ్రాస్ ప్రెసిడెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి లెజిస్లేటివ్ పవర్స్‌ని డిప్రైవ్ చేశారన్నమాట ఇంతకుముందు యాక్ట్స్ ద్వారా. సో అయితే ఇప్పుడేంటంటే డీసెంట్రలైజేషన్ చేయడం జరిగింది. ఇలా కాదు వాళ్ళకి బాంబే అండ్ మెడ్రాస్ ప్రెసిడెన్సీస్‌కి లెజిస్లేటివ్ పవర్స్ ఇవ్వడం జరిగింది. ఓకే. ఇట్ రీస్టోర్డ్ ద లెజిస్లేటివ్ పవర్స్ ఫర్ బాంబే అండ్ మెడ్రాస్ ప్రెసిడెన్సీస్. ఓకే. సో, సో థట్ లెజిస్లేటివ్ డివల్యూషన్ అనేది స్టార్ట్ అయింది ఈ యాక్ట్ ద్వారా అని చెప్పొచ్చు. ఓకే. సో, ఇక్కడ ఈ 1861 యాక్ట్‌తో స్టార్ట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ద్వారా ఫుల్ ప్రొవిన్షియల్ అటానమీ ఇవ్వడం జరిగింది. ఆఫ్‌కోర్స్ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు అది సెకండరీ మ్యాటర్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్‌ని ఇంప్లిమెంట్ చేయలేదు కొన్ని ప్రొవిజన్స్‌ని అది సెకండరీ మ్యాటర్. బట్ దే హావ్ స్టార్టెడ్ లెజిస్లేటివ్ డివల్యూషన్ విత్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్స్ 1861. ఓకే. అది మాత్రమే కాదు. కొత్తగా కొన్ని న్యూ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ను కూడా క్రియేట్ చేయడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ బెంగాల్ 1862లో బెంగాల్‌కి లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇయర్ కూడా అడుగుతారు. నెక్స్ట్ నార్త్ వెస్టర్న్ ప్రావిన్సెస్‌కి 1886లో నార్త్ వెస్టర్న్ ప్రావిన్సెస్ కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్స్ క్రియేట్ చేశారు. నెక్స్ట్ పంజాబ్ 1897లో పంజాబ్‌కి ఆహ్, క్రి ఆహ్, లెజిస్లేటివ్ కౌన్సిల్‌ని సెటప్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పే పాయింట్. అదేంటంటే పోర్ట్‌ఫోలియో సిస్టమ్ అని లార్డ్ క్యానింగ్ ఇంట్రొడ్యూస్ చేశాడు 1859లో. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇంట్రొడ్యూస్డ్ పోర్ట్‌ఫోలియో సిస్టమ్? ఇన్ విచ్ ఇయర్ అని అడిగే ఛాన్స్ ఉంటది. లార్డ్ క్యానింగ్ ఇంట్రొడ్యూస్డ్ దిస్ పోర్ట్‌ఫోలియో సిస్టమ్ ఇన్ 1859. బట్ ఈ ఇండియా కౌన్సిల్స్ యాక్ట్ 1861 ద్వారా మాత్రమే ఈ పోర్ట్‌ఫోలియో సిస్టమ్‌ని అఫీషియల్‌గా రికగ్నైజ్ చేయడం జరిగిందన్నమాట. పోర్ట్‌ఫోలియో సిస్టమ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఇప్పుడు సెంట్రల్‌లో కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు. స్టేట్‌లో కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు. సో, ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌లో డిఫరెంట్ డిఫరెంట్ మినిస్టర్స్‌కి కొన్ని మినిస్ట్రీస్ కేటాయించడం. పోర్ట్‌ఫోలియోస్ అని అంటారు వాటిని. మినిస్ట్రీస్‌కి కేటాయించడం. దట్ మినిస్టర్ ఈస్ జనరల్లీ రెస్పాన్సిబుల్ ఆహ్, ఫర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండర్ హిస్ మినిస్ట్రీ అన్నమాట. సో, అదే విధంగా ఈ పోర్ట్‌ఫోలియో సిస్టమ్ అనేది ఒకటి క్రియేట్ చేసి, ఈ వైస్‌రాయ్ కౌన్సిల్‌లో ఆ కౌన్సిల్‌లో ఉన్న మెంబర్స్‌కి వన్ ఆర్ మోర్ డిపార్ట్మెంట్స్‌కి ఇన్‌చార్జెస్‌గా వాళ్ళకి పోర్ట్‌ఫోలియో సిస్టమ్ ద్వారా కేటాయించడం జరిగింది. అంటే వైస్‌రాయ్ కౌన్సిల్‌లో ఉన్న మెంబర్స్‌కి ఈ కొన్ని డిపార్ట్మెంట్స్ కేటాయించడం జరిగింది. వాళ్ళు ఫైనల్ డెసిషన్స్ వాళ్ళు ఆథరైజ్ చేస్తారు. ఆ డిపార్ట్మెంట్స్‌లో జరిగే ఇష్యూస్ మీద, మ్యాటర్స్ మీద వాళ్ళు ఫైనల్‌గా డెసిషన్ తీసుకుంటారు. ఈ పోర్ట్‌ఫోలియో సిస్టమ్ గుర్తుపెట్టుకోండి. లార్డ్ క్యానింగ్ పోర్ట్‌ఫోలియో సిస్టమ్ అంటే మీకు గుర్తు రావాల్సింది లార్డ్ క్యానింగ్. ఓకే. సో, అండ్ ఇంకోటి కూడా గుర్తు రావాల్సిందేంటి? కౌన్సిల్స్ యాక్ట్ 1861 ఎందుకంటే అఫీషియల్‌గా రికగ్నైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఆర్డినెన్స్ పవర్. వైస్‌రాయ్‌కి ఆర్డినెన్స్ మేకింగ్ పవర్, ఆర్డినెన్స్ ఇష్యూ చేసే పవర్ ఎమర్జెన్సీస్‌లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆహ్, లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ వైస్‌రాయ్ అసెంట్ ద్వారా యాక్ట్ అయిద్ది. అయితే ఏంటంటే ఇప్పుడు లెజిస్లేటివ్ కౌన్సిల్ గనక అవైలబుల్ లేరనుకో ఇమ్మీడియేట్‌గా ఏదన్నా ఒక ఆర్డినెన్స్, ఒక యాక్ట్ చేయాలి అనంటే, ఈ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అనేది ఇవ్వడం జరిగింది. విత్ దిస్ కౌన్సిల్స్ యాక్ట్. ఈ ఆర్డినెన్సెస్ 6 మంత్స్ వాలిడిటీ. ఇప్పుడులాగే 6 మంత్స్ వాలిడిటీ ఉంటది కదా! మనకు కూడా ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తే ఐదర్ బై ద గవర్నర్ ఆర్ ప్రెసిడెంట్. ఓకే. సో, ఈ ఎందుకు ఈ 1861 యాక్ట్ సిగ్నిఫికెన్స్ ఏంటి అనంటే లెజిస్లేటివ్ రిప్రజెంటేషన్ ఇండియన్స్‌ని ఇండియన్స్‌కి ఫౌండేషన్ వేసిందనమాట. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ డెవలప్‌మెంట్‌లో ఒక బిగినింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎలాగా? పోర్ట్‌ఫోలియో సిస్టమ్ ఒకటి క్రియేట్ చేశారు. నెక్స్ట్ ప్రొవిన్షియల్ అటానమీ కొంత ఇవ్వడం జరిగింది. అది తర్వాత ఎవాల్వ్ అవ్వడం జరిగిందనమాట. ఓకే. నెక్స్ట్ ఇంకా కొన్ని రిఫార్మ్స్ 1892 ద్వారా ఇండియా కౌన్సిల్స్ 1892 ద్వారా తీసుకురావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ప్రతి కౌన్సిల్ యాక్ట్ దాని ఇయర్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఇవి మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తే మీకు గుర్తుంటది. క్లాస్ కూడా కావాలనుకుంటే మీరు మల్టిపుల్ టైమ్స్ వినండి. 1కి 2 సార్లు వినండి. ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ మీకు ఎగ్జామ్‌లో అడిగే ఛాన్స్ ఉంటది. ఓకే. సో, ఈ ఇండియా కౌన్సిల్స్ యాక్ట్ ఏం చేసిందంటే, ఇండియన్స్ పార్టిసిపేషన్ ఇన్ లెజిస్లేటివ్ ప్రాసెస్‌లో పెంచిందనమాట. సో, ఎందుకనంటే అప్పటికే మోడరేట్స్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో ఉన్న మోడరేట్స్ వీళ్ళందరూ కూడా అడుగుతున్నారు. వి వాంట్ మోర్ రిప్రజెంటేషన్. ఓకే. వి వాంట్ మోర్ రిప్రజెంటేషన్ అని అడుగుతున్నారనమాట. సో, అందుకని ఏం చేశారంటే, లెజిస్లేటివ్ కౌన్సిల్స్‌ని ఎక్స్‌పాండ్ చేయడం జరిగింది. అంటే అడిషనల్ నాన్ అఫీషియల్ మెంబర్స్ ఇన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ లో ఈ నాన్ అఫీషియల్ మెంబర్స్ ని కొంత పెంచారన్నమాట. కానీ అఫీషియల్ మెజారిటీ మాత్రం రిటైన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ లో ఒక 15 మంది ఉన్నారు, లేకపోతే 16 మంది ఉన్నారు అనుకో. అందులో ఒక ఆరుగురు అఫీ నాన్ అఫీషియల్ మెంబర్స్ ఉంటారు, 10 మంది అఫీషియల్ మెజారిటీ ఉంటారు. అంటే ఈ ఆరుగురు ఇండియన్స్ అన్నమాట. సో, అంటే ఈ నాన్ అఫీషియల్ మెంబర్స్‌ని పెంచినప్పటికీ, అంటే ఇండియన్స్ పార్టిసిపేషన్ పెంచినప్పటికీ ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో అఫీషియల్ మెజారిటీ అనేది రిటైన్ చేశారు. గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటేంటంటే లెజిస్లేటివ్ ఫంక్షన్స్‌ని కూడా ఇంక్రీజ్ చేశారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్‌లో బడ్జెట్ మీద డిస్కస్ చేయొచ్చు. ఆహ్, మెంబర్స్ ఈ బడ్జెట్ మీద క్వెషన్స్ అడగొచ్చు. రైట్ టు ఆస్క్ క్వెషన్స్ టు ది ఎగ్జిక్యూటివ్. కానీ వాళ్ళకి సప్లిమెంటరీ క్వెషన్స్ అడిగే హక్కు లేదు. ఆర్ ఓట్ చేసే హక్కు లేదనమాట. ఓకే. ఒక బడ్జెట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, బడ్జెట్ ఉంది. ఆ బడ్జెట్ మీద క్వెషన్ అడిగారు. క్వెషన్ అడగొచ్చు. అండ్ మళ్ళీ ఫర్దర్‌గా క్వెషన్స్ అలా అడుగుతూ వెళ్ళడానికి లేదు. ఓటింగ్ గూడా వేయడానికి లేదనమాట. ఓకే. అండ్ ఇంకోటేంటంటే ఆహ్, నాన్ అఫీషియల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది గదా! సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గాని, ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్‌లో గాని నాన్ అఫీషియల్ మెంబర్స్ ఉన్నారు గదా! మన ఇండియన్స్ వాళ్ళుని నామినేట్ చేసే అవకాశం కల్పించారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్‌లో నామినేషన్ ఎలా అంటే ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ నుంచి నామినేట్ చేయొచ్చు. ఆర్ బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి కూడా నామినేట్ చేయొచ్చు. ఓకే. సో, అంటే ఈ ప్రావిన్సీస్ నుంచి రిప్రజెంట్ చేసే అవకాశం ఇచ్చారన్నమాట సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్‌లో. మరి ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్‌లో ఎలా నామినేట్ చేస్తారు అనంటే, ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్ బోర్డ్స్ అని, మున్సిపాలిటీస్ అని, యూనివర్సిటీస్, ట్రేడ్ అసోసియేషన్స్, జమీందార్స్, నెక్స్ట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వీళ్ళ నుంచి రిప్రజెంటేషన్ ఉండేది ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్‌లో. సో, వీళ్ళందరూ ఈ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్‌లో నాన్ అఫీషియల్ మెంబర్స్‌ని నామినేట్ చేయొచ్చు. ఓకే. సో, ఈ నామినేషన్ అనే విధానాన్ని స్టార్ట్ చేసి ఆహ్, ఎలక్షన్ అనే ఇండైరెక్ట్ లిమిటెడ్ ఫార్మ్ ఆఫ్ ఎలక్షన్ అనేది ఫస్ట్ టైమ్ దీన్ని తీసుకురావడం జరిగింది విత్ ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1892. గుర్తుపెట్టుకోండి. ఇండైరెక్ట్ అండ్ లిమిటెడ్ ఎలక్షన్. ఎలక్షన్ అనే టర్మ్ యూజ్ చేయకపోయినా, ఇండైరెక్ట్ అండ్ లిమిటెడ్ ఎలక్షన్ అనేది ఏ యాక్ట్ ద్వారా ఇంట్రొడ్యూస్ చేశారు? త్రూ విచ్ యాక్ట్ ఇట్ వాస్ ఇంట్రొడ్యూస్డ్ అనేది మీకు క్వెషన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇట్ ఈస్ ఆన్ ద బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్. ఓకే. నామినేషన్స్ వర్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్ బాడీస్. సో, ఎలక్షన్ అనేది టర్మ్ వాడలేదు. బట్ నామినేషన్స్ వర్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ సమ్ పర్టిక్యులర్ బాడీస్. సో, అది ఏ యాక్ట్ అంటే ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892. మీకు చూడండి ఇక్కడ మైండ్ మ్యాప్ కూడా ఇచ్చాను. మీరు ఒకసారి 2 సార్లు చదివేసిన తర్వాత ఈ మైండ్ మ్యాప్స్ అలాగా మీరు చదువుకున్నారంటే పాయింట్స్ గుర్తుంటాయి. ఓకే. నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909 క్వెషన్స్ బాగా వచ్చే ఛాన్స్ ఉంటది. వీటి మీద నుంచి. వీటిని మోర్లే మింటో రిఫార్మ్స్ అని అంటారు. మోర్లే మింటో రిఫార్మ్స్. మోర్లే ఎవరు అనంటే హి ఈస్ ద సెక్రటరీ ఆఫ్ ద స్టేట్. మింటో ఎవరంటే వైస్రాయ్. గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్‌లో మనకి క్రిస్ క్రాస్ చేసి మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ అయ్యేలాగా అడిగే ఛాన్స్ ఉంటది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ లార్డ్ మోర్లే వైస్రాయ్ ఆఫ్ ఇండియా అని అడగొచ్చు. ఓకే. రాంగ్ అది. సో, లార్డ్ మోర్లే is the secretary of the state, secretary for the state, and Lord Minto is the viceroy of India.
ఇందులో ఈ మోర్లే మింటో రిఫార్మ్స్‌లో తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఏంటంటే, ఇది 1909 రిఫార్మ్స్ అని అంటారు. 1909 రిఫార్మ్స్. గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎక్స్‌పాన్షన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్స్‌ని సెంట్రల్ అండ్ ప్రొవిన్షియల్ లెవెల్స్‌లో లెజిస్లేటివ్ కౌన్సిల్స్‌ని స్ట్రెంత్ పెంచారు. ఫర్ ఎగ్జాంపుల్, ద నంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ద సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వాస్ రైజ్డ్ ఫ్రమ్ 16 టు 60. 16 నుంచి 60కి పెంచారు. అదే ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ లో ఏంటంటే అది యూనిఫామ్ లేదు. యూనిఫార్మిటీ అనేది లేదు. నాన్ యూనిఫామ్ అన్నమాట. ఎందుకంటే అది డిపెండ్స్ అపాన్ ద ప్రావిన్సీస్ అక్కడ ఉన్న స్ట్రెంత్ బట్టి, అక్కడ ఉన్న ఏరియా బట్టి కూడా రిప్రజెంటేషన్ ఉంటది. నెక్స్ట్, అఫీషియల్ మెజారిటీ వాజ్ రిటైన్ అట్ ద సెంటర్ లెవెల్. గుర్తుపెట్టుకోండి. కానీ ప్రావిన్సీస్ లో ఏంటంటే నాన్ అఫీషియల్ మెజారిటీ అలో చేశారు. అంటే ఇండియన్స్ ఎక్కువ ఉండేలాగా ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో ఇండియన్స్‌ని ఎక్కువ ఉండేలాగా చేసుకోవచ్చు. కానీ సెంట్రల్ లెవెల్‌లో ఏంటంటే అఫీషియల్ మెజారిటీ అంటే గవర్నమెంట్ నామినీసే ఎక్కువ ఉన్నారనమాట. నెక్స్ట్ ఇంకోటేంటంటే డెలిబరేటివ్ పవర్స్ కూడా పెంచారు. ఓకే. డెలిబరేటివ్ పవర్స్ అంటే ఏంటి? సప్లిమెంటరీ క్వెషన్స్ అడగొచ్చు. ఓకే. బడ్జెట్ మీద రిజల్యూషన్స్ తీసుకోవచ్చు. ఆ లెజిస్లేషన్‌లో లెజిస్లేటివ్ డిస్కషన్స్, యాక్టివ్ డిస్కషన్స్ పెంచొచ్చు. సో, కొంత డెలిబరేటివ్ పవర్స్ ఇచ్చారన్నమాట. నెక్స్ట్ ఇంకోటేంటంటే, ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోవాలి మనకి. 1909 అనేది ఈ యాక్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అనంటే, వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అన్న ఒక కౌన్సిల్ ఉంటది. అది సలహాలు, సూచనలు ఇస్తా ఉంటది. ఇప్పుడు మనకి ప్రెసిడెంట్‌కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎలాగా సజెషన్స్ ఇస్తది. సో, ఈ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇండియన్‌ని 'సత్యేంద్ర ప్రసాద్ సిన్హా' అనే ఇండియన్‌ని ఫస్ట్ టైమ్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో లా మెంబర్‌గా అపాయింట్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఈ టర్మ్ హూ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ టు బి నామినేటెడ్ యాస్ ద లా మెంబర్ ఆర్ హూ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ టు బి నామినేటెడ్ ఇన్ ద వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అని క్వెషన్ అడగొచ్చు. హి ఈస్ ద సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. హి ఈస్ ద సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. ఇది ఎగ్జామ్‌లో అడిగే ఛాన్స్ ఉంటది. ఓకే. నెక్స్ట్ ఇంకోటేంటంటే 1909 ఇంకా ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అనంటే, కమ్యూనల్ ఎలక్టరేట్ సిస్టమ్ ఫర్ ముస్లిమ్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. వాళ్ళకి 1857 రివోల్ట్‌లో హిందూస్ అండ్ ముస్లిమ్స్ యూనిటీ గురించి అర్థమైంది. వాళ్ళిద్దరూ యునైటెడ్‌గా ఉన్నారు అనంటే వాళ్ళు ఏదైనా సాధించగలరు. మనల్ని ఇక్కడి నుంచి తరిమేసే ఛాన్స్ కూడా ఉంటది. వాళ్ళని మనం డివైడ్ చేయాలి. ఎలా డివైడ్ చేయాలి? క్యారెట్ అండ్ స్టిక్ మెథడ్ యూజ్ చేశారు. అంటే ఏంటి? ఎస్పెషల్లీ ఈ ముస్లిమ్స్‌కి ఏంటంటే అపీస్ చేయడానికి కోసం వాళ్ళకి సెపరేట్ ఎలక్టోరేట్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్స్టిట్యుయెన్సీ ఉందనుకోండి. అక్కడ ముస్లిం పర్సన్స్ కెన్ ఎలెక్ట్ ద ముస్లిం మెంబర్. అంటే ఆ ముస్లిం ఓటర్స్ అందరూ కూడా ముస్లిం క్యాండిడేట్‌కే ఓటేయొచ్చు. సో, ఈ యాక్ట్ ద్వారా ఏంటంటే కమ్యూనల్ పాలిటిక్స్ ఇన్ ఇండియా లీగలైజ్ అయిందని చెప్పొచ్చు. సో, ఇక్కడ ఈ యాక్ట్ ద్వారా మనకి ఇండియా అండ్ పాకిస్తాన్ 2 డివైడ్ అవ్వడానికి ఇది ఒక పునాది వేసిందని చెప్పొచ్చు. సో, అందుకనే లార్డ్ మింటోని ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టోరేట్ అని అంటారు. ఓకే. లార్డ్ మింటోని ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టోరేట్ అని కూడా అంటారు. ఓకే. నెక్స్ట్ ఇంకోటేంటంటే స్పెషల్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఫ్రమ్ ప్రెసిడెన్సీ కార్పొరేషన్స్ అవ్వచ్చు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అవ్వచ్చు, యూనివర్సిటీస్, జమీందార్స్ వీళ్ళందరి నుంచి ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో స్పెషల్ రిప్రజెంటేషన్ కూడా అలొకేట్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో, గుర్తుపెట్టుకోండి. ఇది 1909 రిఫార్మ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఎందుకు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలంటే, కమ్యూనల్ ఎలక్టోరేట్ ఫర్ ముస్లిమ్స్ ఇవ్వడం జరిగింది. ఓకే. కమ్యూనల్ ఎలక్టోరేట్ ఫర్ ముస్లిమ్స్ ఇవ్వడం జరిగింది. సో, అది మనకి ఎగ్జామ్‌లో అడిగే ఛాన్స్ ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్ ఇంట్రొడ్యూస్డ్ కమ్యూనల్ ఎలక్టోరేట్ ఫర్ ముస్లిమ్స్ అనే క్వెషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో, నెక్స్ట్ తర్వాత మళ్ళీ 1919లో మళ్ళీ రిఫార్మ్స్ రావడం జరిగిందన్నమాట. సో, అదేంటంటే మోంటగన్ చమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్. ఈ రిపోర్ట్ మోంటగన్ చమ్స్ఫోర్డ్ రి రిపోర్ట్ ఒకటి తయారు చేయడం జరిగింది. సో, ఎందుకు తయారు చేశారు అనంటే,
ఆగస్ట్ 20, 1917 బ్రిటిష్ గవర్నమెంట్ ఒక హిస్టారిక్ డిక్లరేషన్ చేసింది. ఆ డిక్లరేషన్ ఏంటంటే, మేము రెస్పాన్సిబుల్ గవర్నమెంట్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తాము ఇండియాలో. రెస్పాన్సిబుల్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మేమేమన్నా చేస్తాం మా ఇష్టం అనేవాళ్ళం. కానీ ఇప్పుడేంటి, కొంత రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేస్తాం. కొంత క్వెషన్ చేసే అవకాశం ఉంటది. లెజిస్లేటివ్ కౌన్సిల్స్‌లో ఎగ్జిక్యూటివ్‌ని క్వెషన్ చేసే ఛాన్స్ ఉంటది. అవకాశం ఉంటది. సో, ఆహ్, ఆ అనౌన్స్‌మెంట్ ఆగస్ట్ 20, 1917లో అనౌన్స్‌మెంట్ వచ్చింది. సో, తర్వాత మౌంటెగ్ చమ్స్‌ఫోర్డ్ రిపోర్ట్ ఒకటి తయారు చేశారు. సో, ఇక్కడ ఎడ్విన్ మౌంటెగు అనే పర్సన్, ఇతను ఎవరు అనంటే, హి ఈస్ ద సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఫర్ ఇండియా అండ్ లార్డ్ చమ్స్‌ఫోర్డ్ వైస్‌రాయ్ ఆఫ్ ఇండియా అన్నమాట. సో, ఇది 1919లో ఈ మౌంటెగ్ అండ్ చమ్స్‌ఫోర్డ్ రిపోర్ట్ ఆధారంగా 1919లో ఒక యాక్ట్ తీసుకురావడం జరిగిందనమాట. దాన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అంటారు. సో, ఇది 1921లో ఫోర్స్‌లోకొచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఈ యాక్ట్ 1919లో చేసిన 1921లో ఇది ఫోర్స్‌లోకొచ్చిందనమాట. సో, ఇందులో కీ ఫీచర్స్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడేంటంటే సబ్జెక్ట్ డివిజన్ చేశారు. అది సెంట్రల్ లెవెల్‌లో, ప్రొవిన్షియల్ లెవెల్‌లో. ఆహ్, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ డివిజన్ చేసి ఏం చేశారంటే, కొంత డెవల్యూషన్. ఇప్పుడు సెంటర్ చేతిలో కొన్ని పవర్స్ ఉండాలి. కొన్ని సబ్జెక్ట్స్ ఉండాలి. ప్రావిన్సెస్‌కి కొన్ని సబ్జెక్ట్స్ అని కొంత ప్రావిన్సెస్‌కి కేటాయించారు. కొన్ని సెంట్రల్ చేతిలో ఉంచుకున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ప్రావిన్సెస్‌లో కూడా ఏం చేశారంటే డయార్కీ ఇంట్రొడ్యూస్ చేశారు. డయార్కీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు దాన్ని డైఆర్కీ జనరల్‌గా ఈ ప్రావిన్సీస్‌లో ఉన్న సబ్జెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ అవ్వచ్చు. హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, పోలీస్, జస్టిస్, ప్రిజన్స్, ఇలా సబ్జెక్ట్స్ ఉంటాయి కదా! డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఇప్పుడు మనం స్టేట్ లిస్ట్‌లో చూస్తాం కదా! సో, ఈ సబ్జెక్ట్స్ ఏం చేశారంటే 2 టైప్స్‌గా క్లాసిఫై చేశారు. ఒకటేంటంటే ట్రాన్స్‌ఫర్డ్ సబ్జెక్ట్స్, ఇంకోటి రిజర్వ్డ్ సబ్జెక్ట్ అని. ట్రాన్స్‌ఫర్ సబ్జెక్ట్స్ అంటే ఏంటంటే ఈ పబ్లిక్ హెల్త్, ఎడ్యుకేషన్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, అగ్రికల్చర్, ఇవి ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ అని అంటారు. సో, ఇవి మినిస్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొవిన్షియల్ లెజిస్లేచర్ ఆన్ దీస్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్. అంటే ఈ పబ్లిక్ హెల్త్ విషయంలో మినిస్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు ద ప్రొవిన్షియల్ లెజిస్లేచర్. ఎడ్యుకేషన్ విషయంలో అంటే కొన్ని పవర్స్ మినిస్టర్స్‌కి ఇచ్చేసారన్నమాట. కొన్ని పవర్స్ గవర్నర్ చేతిలోనే ఉంచుకున్నారు. ప్రావిన్సీస్‌లో గవర్నర్స్ ఉంటారు కదా! గవర్నర్ చేతిలోనే పెట్టుకున్నారన్నమాట. సో, ఈ గవర్నర్ అండ్ హిస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్ ఆన్ దోస్ పర్టిక్యులర్ సబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ అవ్వచ్చు, జస్టిస్ అవ్వచ్చు, ప్రిజన్స్ అవ్వచ్చు, ల్యాండ్ రెవెన్యూ అవ్వచ్చు, ఫైనాన్స్ అవ్వచ్చు. ఈ అంశాలు గవర్నర్ చేతిలోనే ఉంటది. వాళ్ళు, వాళ్ళు ఎటువంటి డెసిషన్స్ అన్నా తీసుకోవచ్చు. ఓకే. దాన్నే డయార్కీ అని అన్నారు. దాన్నే డ్యూయల్ సిస్టమ్. ఇలా ఈ సిస్టమ్ పెట్టడం అన్ని బాగా వ్యతిరేకించారు మన ఇండియన్స్ అన్నమాట. ఎందుకంటే అసలైన పవర్స్ ఏంటి? పోలీస్, జస్టిస్, ప్రిజన్స్, ల్యాండ్ రెవెన్యూ, ఫైనాన్స్, ఇవి అసలైన పవర్స్ అన్ని గవర్నర్ చేతిలోనే ఉంది. ఏవైతే బర్డెన్ ఎక్కువ ఉన్నాయో అవి మినిస్టర్స్‌కి ఇచ్చారన్నమాట. ఇప్పుడు మన ఢిల్లీ ఉందనుకోండి. అక్కడ పోలీస్ ఎవరి చేతిలో ఉంటది? లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉంటది. అంటే సెంటర్ అనుకోండి. ఓకే. అలాగా క్లాసిఫై చేశారు. దాన్నే డయార్కీ అని అంటారు. సో, ఈ డయార్కీ అనేది ప్రాక్టికల్‌గా లార్జ్‌లీ అన్‌సక్సెస్‌ఫుల్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే, ఈ డ్యూయల్ సిస్టమ్ మన ఇండియన్స్‌కి అంత నచ్చలేదు. దీన్ని మనం వ్యతిరేకించామనమాట. ఇంకా ఏం తీసుకొచ్చారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ద్వారా బైకామరలిజం, డైరెక్ట్ ఎలక్షన్స్ కూడా తీసుకొచ్చారు. బైకామరలిజం ఎక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు? సెంట్రల్‌లో ఇంట్రొడ్యూస్ చేశారు. బైకామరలిజం అంటే ఏంటి? అప్పర్ హౌస్ అండ్ లోవర్ హౌస్. ఇప్పుడు మనకి ఆహ్, పార్లమెంట్‌లో 2 హౌస్‌లుంటాయి. ఒకటి లోక్‌సభ, ఇంకోటి రాజ్యసభ. సో, ఇక్కడ కూడా ఏం చేశారు? కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అని ఒక అప్పర్ హౌస్ పెట్టారు. అండ్ లోవర్ హౌస్ ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీని కూడా ఏర్పాటు చేశారన్నమాట. అయితే ఇందులో చాలా మంది మెజారిటీ ఆఫ్ మెంబర్స్‌ని డైరెక్ట్‌లీ ఎలక్టెడ్, అంటే డైరెక్ట్ ఎలక్షన్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారన్నమాట. ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఇందులో వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో ఇండియన్ మెంబర్స్‌ని పెంచారు. మొత్తం 6 ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో ఉంటే, అందులో ముగ్గురు ఇండియన్స్‌నే నామినేట్ చేయడం జరిగింది. సో, 3 మెంబర్స్ ఔట్ ఆఫ్ 6, 3 మెంబర్స్ ఆహ్, ఆర్
పార్ట్ ఆఫ్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఫర్ ఇండియన్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఇక్కడ కమ్యూనల్ టెన్షన్స్‌ని ఇంకా బాగా పెంచడానికి ఏం చేశారంటే సెపరేట్ ఎలక్టోరేట్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఫర్ అదర్ దాన్ ముస్లిమ్స్ ఆల్సో. ఓకే. అంటే ముస్లిమ్స్ మాత్రమే కాకుండా ఇప్పుడు 1909లో ముస్లిమ్స్‌కి ఇంట్రొడ్యూస్ చేశారు కదా! కమ్యూనల్ ఎలక్టోరేట్స్. సెపరేట్ ఎలక్టోరేట్ సిస్టమ్. ఆహ్, అదే 6కి ఇండియన్ క్రిస్టియన్స్‌కి అంటే ఇండియన్ క్రిస్టియన్స్ కెన్ వోట్ ఫర్ దేర్ రిప్రజెంటేటివ్. ఒక ఇండియన్ క్రిస్టియన్‌కి ఓటేయొచ్చు. ఆంగ్లో ఇండియన్స్, యూరోపియన్స్ వీళ్ళందరికీ సెపరేట్ ఎలక్టోరేట్ సిస్టమ్స్ తీసుకొచ్చారు. గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. అండ్ లిమిటెడ్ ఫ్రాంచైజ్ సిస్టమ్ గూడా లిమిటెడ్ ఫ్రాంచైజ్. లిమిటెడ్ ఫ్రాంచైజ్ అంటే ఏంటి? ఓటింగ్ రైట్ ఎవరికిచ్చారు అంటే ప్రాపర్టీ టాక్స్ గాని, ఇప్పుడు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఏం లేదప్పుడు. అప్పుడేంటంటే ప్రాపర్టీ ఉన్నా, టాక్స్ కడతన్నా, నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వీటి బట్టి వాళ్ళకి ఓట్ వేసే అధికారం, హక్కు కల్పించారన్నమాట. ఒక కొత్త పొజిషన్ గూడా క్రియేట్ చేశారు విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. ఆ పొజిషన్ ఏంటంటే హై కమిషనర్ అనే ఒక పొజిషన్. హై కమిషనర్ ఫర్ ఇండియా ఇన్ లండన్ అన్నమాట. సో, ఇంతకుముందు సెక్రటరీ ఆఫ్ స్టేట్‌కి కొన్ని ఆహ్, ఆహ్, రెస్పాన్సిబిలిటీస్ ఉండేవి. ఆ రెస్పాన్సిబిలిటీస్ ఈ హై కమిషనర్‌కి అలొకేట్ చేశారన్నమాట. హై కమిషనర్ ఫర్ ఇండియా ఇన్ లండన్. నెక్స్ట్ ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ గూడా ఏర్పాటు చేశారు. టు రిక్రూట్ సివిల్ సర్వెంట్స్. సివిల్ సర్వెంట్స్‌ని రిక్రూట్ చేయడానికి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ని గూడా సెటప్ చేశారు. నెక్స్ట్ సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ని సెటప్ చేశారు 1926లో. ఓకే. ఈ యాక్ట్ ద్వారానే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ద్వారా. నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ స్టెప్ తీసుకొచ్చిందేంటంటే, సెంట్రల్ బడ్జెట్ నుంచి ప్రొవిన్షియల్ బడ్జెట్స్‌ని సెపరేట్ చేశారు. ఇప్పుడు ప్రొవిన్షియల్ లెజిస్లేచర్స్ వాళ్ళ బడ్జెట్‌ని వాళ్ళు తయారు చేసుకోవచ్చనమాట. ఓకే. నెక్స్ట్ స్టాట్యుటరీ కమిషన్. ఈ స్టాట్యుటరీ కమిషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ఎనాక్ట్ చేశారు కదా! ఈ యాక్ట్ ఎలా పనిచేస్తుంది? నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ ఏం తీసుకురావాలి? అని ఒక 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంకొక స్టాట్యుటరీ కమిషన్ ఒకటి సెటప్ చేయాలి అనని ఈ యాక్ట్‌లోనే చెప్పారనమాట. సెటప్ చేసి అది ఈ రిఫార్మ్స్ సజెస్ట్ చేయాలి అనని ఇప్పటి వరకు ఎలా పెర్ఫార్మ్ చేసింది? నెక్స్ట్ రిఫార్మ్స్ సజెస్ట్ చేయాలి. కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ సజెస్ట్ చేయాలని ఒక స్టాట్యుటరీ కమిషన్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసేసి చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే అది ఆహ్, 1929లో అపాయింట్ చేయాలి అనంటే అది 2 ఇయర్స్ ముందే అపాయింట్ చేశారు. దాన్ని సైమన్ కమిషన్ అంటున్నారు. సైమన్ కమిషన్ 1927 అన్నమాట. దీన్ని 1927లో సైమన్ కమిషన్‌ని సెటప్ చేశారు. నెక్స్ట్ ఇంకోటి ఏం చేశారంటే ఒక నరేంద్ర మండల్ అనే ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్‌ని గూడా ఒకటి ఆహ్, ప్రపోజ్ చేయడం జరిగింది. ఇదేంటంటే ప్రిన్స్‌లీ స్టేట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఆహ్, ఇండిపెండెంట్‌గా ఉండే ప్రిన్స్‌లీ స్టేట్స్ ఉన్నాయి గదా! దాన్ని దాన్ని ఒక నరేంద్ర మండల అని ఒకటి సెటప్ చేశారు. ఇది 1921లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ ప్రిన్స్‌లీ స్టేట్స్ మొత్తం 120 మెంబర్స్ ఉన్నారు. అందులో 108 ప్రిన్సెస్ ఉంటారు. 12 రిప్రజెంటేటివ్స్ ఆఫ్ అదర్ స్టేట్స్ అన్నమాట ఈ నరేంద్ర మండల్‌లో. దిస్ నరేంద్ర మండల్ ఈస్ హెడెడ్ బై ద గవర్నర్ జనరల్. గుర్తుపెట్టుకోండి. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో, ఇందులో డయార్కీ అండ్ బైకామరలిజం ఇంట్రొడ్యూస్ చేశారు. గుర్తుపెట్టుకోండి. ప్రావిన్సీస్‌లో డయార్కీ ఇంట్రొడ్యూస్ చేసిన యాక్ట్ ఏది అని ఎగ్జామ్‌లో అడగొచ్చు. అదేంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. నెక్స్ట్ బైకామరలిజం ఇంట్రొడ్యూస్ చేసిన యాక్ట్ ఏది అని అడగొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ఎగ్జామ్‌లో అడగొచ్చు. ఓకే. సో, ఇది. అయితే ఇప్పుడు సైమన్ కమిషన్‌ని సెటప్ చేశారు గదా! సైమన్ కమిషన్ సెటప్ చేసిన తర్వాత ఆహ్, ఇది సైమన్ కమిషన్‌ని మనం వ్యతిరేకించామనమాట. సైమన్ కమిషన్ పర్పస్ ఏంటి? పర్పస్ ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్‌ని సజెస్ట్ చేయడం. స్టడీ చేసి ఇప్పటి వరకు ఉన్న ఆహ్, ఎలా పనిచేసింది? యాక్ట్స్ ఎలా పనిచేశాయి? పబ్లిక్ నుంచి, ఇండియన్స్ నుంచి కూడా సలహాలు, సూచనలు తీసుకోవడానికి ఒక సైమన్ కమిషన్‌ని అపాయింట్ చేయడం జరిగింది. ఓకే. దీన్ని నవంబర్ 1927లో దీన్ని సెటప్ చేశారు. ఓకే. అండర్ సర్ జాన్ సైమన్ అన్నమాట. ఈ సైమన్ కమిషన్‌లో 7 మెంబర్స్ ఉంటే, అందులో ఒక్కళ్ళు కూడా ఇండియన్ లేరు. సో, అదే మన ఇండియన్స్‌కి బాగా కోపం వచ్చిందన్నమాట.
సో, అందుకని మనం ప్రొటెస్ట్ చేసాం. సైమన్ గో బ్యాక్ అననే ప్రొటెస్ట్ చేశామనమాట. సో, ఎక్కడ మన దేశంలో ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ సైమన్ గో బ్యాకే కనిపించింది వాళ్ళకి. సో, అంత సివియర్‌గా మనం ప్రొటెస్ట్ చేసాము. సో, ఇండియా ఏమి యాక్సెప్ట్ చేయలేదు దాన్ని సైమన్ కమిషన్‌ని. ఎందుకంటే ఒక్క ఇండియన్ రిప్రజెంటేటివ్ కూడా ఆ 7 మెంబర్స్ బాడీలో లేరనమాట. సో, అయితే ఇది ఏదో వచ్చేసింది కొన్ని ప్లేసెస్‌లో తిరిగింది. తిరిగిన తర్వాత అది సైమన్ కమిషన్ 1930లో తన రిపోర్ట్ సబ్మిట్ చేసిందనమాట. సో, రిపోర్ట్‌లో ఏం చెప్పిందంటే, ప్రావిన్సీస్‌లో ఉన్న డయార్కీ సిస్టమ్‌ని అబాలిష్ చేయమంది. డయార్కీ సిస్టమ్ అంటే ఏంటో తెలుసు కదా! ట్రాన్స్‌ఫర్డ్ సబ్జెక్ట్స్, రిజర్వ్డ్ సబ్జెక్ట్స్. ట్రాన్స్‌ఫర్డ్ సబ్జెక్ట్స్ ఎవరి చేతిలో ఉంటాయి? మినిస్టర్స్ చేతిలో ఉంటాయి. రిజర్వ్ సబ్జెక్ట్స్ ఎవరి చేతిలో ఉంటాయి? గవర్నర్ చేతిలో ఉంటది. సో, దాన్ని అబాలిష్ చేయమన్నారు. ఎందుకని? దీని వ్యతిరేకత బాగా ఉంది గదా! పవర్‌లెస్ సబ్జెక్ట్స్ అన్ని మినిస్టర్స్‌కిస్తే మన ఇండియన్ మినిస్టర్స్‌కిస్తే మనం ఊరుకోం గదా! సో, తర్వాత ఏం చేశారంటే ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్‌ని ప్రావిన్సీస్‌లో ఎక్స్‌టెన్షన్ చేయాలి. ఇంకా మోర్ రెస్పాన్సిబిలిటీ అనేది ఫిక్స్ చేయాలి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఒక ఫెడరేషన్ సెటప్ చేయాలి. అదేంటంటే బ్రిటిష్ ఇండియన్ ప్రావిన్సీస్ ప్లస్ ఇండియన్ ప్రిన్స్లీ స్టేట్స్. ఇండియన్ ప్రిన్స్లీ స్టేట్స్ అండ్ ఇండియన్ ప్రావిన్సెస్ మొత్తం కలిపి ఒక ఫెడరేషన్ లాగా తీసుకురావాలి. అండ్ కమ్యూనల్ ఎలక్టరేట్ సిస్టమ్ అనేది కంటిన్యూ చేయాలని రిపోర్ట్ ఇచ్చిందనమాట. అయితే ఈ రిపోర్ట్‌ని ఫర్దర్‌గా మళ్ళీ ఇండియన్స్‌తో డిస్కస్ చేయడం కోసం మీకు తెలిసిందే కదా! డిలే చేయడం. ఫర్దర్‌గా ఇండియన్స్‌తో డిస్కస్ చేయడం కోసం ఒక 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్‌ని కూడా ఆహ్, ఇంగ్లాండ్‌లో సెటప్ చేశారు. సో, ఈ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్‌లో పార్టిసిపేట్ చేసింది ఎవరంటే బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి రిప్రజెంటేటివ్స్, బ్రిటిష్ ఇండియన్ ప్రావిన్సెస్ నుంచి, ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ పార్టిసిపేట్ చేశారన్నమాట. పార్టిసిపేట్ చేసి అక్కడ డిస్కస్ చేసిన దాని మీద ఒక వైట్ పేపర్ కూడా రిలీజ్ చేశారు. వైట్ పేపర్ ఆన్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్. సో, ఈ వైట్ పేపర్ దీన్ని జాయింట్ సెలెక్ట్ కమిటీ ఆఫ్ బ్రిటిష్ పార్లమెంట్ దాన్ని రివ్యూ చేసింది. ఫైనల్‌గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ద్వారా సైమన్ కమిషన్ రికమెండేషన్స్ కొన్ని చేంజెస్ తీసుకొచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 కూడా ఎనాక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ మధ్యలో ఇంకో డిస్కషన్ కూడా జరిగింది. ఈ కమ్యూనల్ సిస్టమ్ కంటిన్యూ చేయాలన్నారు కదా! ఈ కమ్యూనల్ సిస్టమ్ కంటిన్యూ చేయాలన్నప్పుడు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్‌లో మాకు కూడా సెపరేట్ ఎలక్టరేట్స్ కావాలి అనని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సివియర్‌గా అడిగారన్నమాట. సీరియస్‌గా అడిగారు. సో, మాకు సెపరేట్ ఎలక్టరేట్స్ కావాలి అని అడిగితే గాంధీ దానికి ఒప్పుకోలేదు. ఓకే. యాక్చువల్లీ కమ్యూనల్ అవార్డ్‌లో ఏంటంటే ఇది అనౌన్స్ చేసింది ఆగస్ట్ 1932 బై బ్రిటిష్ మినిస్టర్ రామ్‌సే మెక్‌డోనల్డ్. సో, ఇదేంటంటే మైనారిటీ రిప్రజెంటేషన్ ఇన్ లెజిస్లేటివ్ బాడీస్‌లో మైనారిటీ రిప్రజెంటేషన్ పెంచడం కోసం అడ్రెస్ చేయడం కోసం ఈ కమ్యూనల్ అవార్డ్ అనేది అనౌన్స్ చేయడం జరిగిందన్నమాట. సో, అయితే ఈ ఈ ఇందులో ఎవరెవరికి కమ్యూనల్ అవార్డ్ అనౌన్స్ చేశారు? సెపరేట్ ఎలక్టరేట్స్ ఫర్ ముస్లిమ్స్, సిఖ్స్, ఇండియన్ క్రిస్టియన్స్, ఆంగ్లో ఇండియన్స్, యూరోపియన్స్. దీనికి డిప్రెస్డ్ క్లాసెస్‌ని కూడా యాడ్ చేశారన్నమాట యాక్చువల్‌గా ఇనీషియల్‌గా. యాడ్ చేస్తే అది గాంధీజీకి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అనంటే, ఇప్పుడు అసలే మనం హిందూస్‌గా ఉండి మనం డిఫరెంట్ డిఫరెంట్ క్యాస్ట్‌లున్నాయి, రిలీజియన్స్ ఉన్నాయి. ఇది ఇక్కడే మనం కొట్టుకుంటున్నాము. ఇంకా డిప్రెస్డ్ క్లాసెస్ అని సెపరేట్‌గా ఇచ్చి, వాళ్ళకి సెపరేట్ ఎలక్టరేట్స్ పెడితే ఇంకా ఎక్కువ కొట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ హిందూస్‌లో కూడా డివిజన్ ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంటదని గాంధీ దానికి యాక్సెప్ట్ చేయలేదు. సో, ఆయనేం జేశారంటే, హీ వెంట్ టు ఫాస్ట్ అంటూ డెత్ ఇన్ ఎరవాడ జైల్. పూనాలో ఉన్న ఎరవాడ జైల్‌లో ఆహ్, ఆయన ఇంకా ఆహారం తీసుకోవడం మానేశారనమాట. సో, అప్పుడు అందరూ గూడా అంబేద్కర్‌ని రిక్వెస్ట్ చేసేసరికి, గాంధీకి అండ్ అంబేద్కర్‌కి ఒక అగ్రీమెంట్ అనేది జరిగింది. దాన్నే పూనా పాక్ట్ అన్నారు. సో, ఈ పూనా పాక్ట్ ఏంటంటే సెపరేట్ ఎలక్టరేట్ సిస్టమ్ డిమాండ్ అనేది అంబేద్కర్ వదిలేసేసారు. కానీ అంబేద్కర్ ఏమన్నారంటే, మాకు పోనీ రిజర్వేషన్ అన్నా ఇవ్వండి అని. సో, అప్పుడేంటంటే రిజర్వ్డ్ సీట్స్ అని వచ్చింది. అలా
ఇప్పుడు ఎస్సీస్‌కి, ఎస్టీస్‌కి రిజర్వ్డ్ సీట్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు కూడా ఉన్నాయి కదా! రిజర్వ్డ్ సీట్స్ మన పార్లమెంట్‌లో. సో, అలాగా ఈ సెపరేట్ ఎలక్టరేట్ సిస్టమ్ అనేది తీసేసి రిజర్వ్డ్ సీట్స్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. ఓకే. బ్రిటిష్ గవర్నమెంట్ ఈ పూనా ప్యాక్ట్‌ని యాక్సెప్ట్ చేసింది. ఎందుకంటే మీరు కొట్టుకోండి. మాకేమైనా పర్లేదు. మీరు ఒక కంక్లూజన్‌కొచ్చేసి మాకు చెప్పండి అనంటే, అప్పుడు ఇది పూనా ప్యాక్ట్ ఓకే. మాకు ఒక అగ్రీమెంట్ వచ్చింది. మేము రిజర్వ్డ్ సీట్స్ మాకు చాలు. మాకు సెపరేట్ ఎలక్టరేట్స్ వద్దు అని చెప్పేసి చెప్పడం ద్వారా, ఈ సెపరేట్ ఎలక్టరేట్స్ ఫర్ డిప్రెస్డ్ క్లాసెస్ అనే ప్రొవిజన్‌ని రిమూవ్ చేయడం జరిగిందనమాట. కమ్యూనల్ అవార్డ్ నుంచి. ఓకే. సో, ఫ్యూచర్ లెజిస్లేషన్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో ఇది తీసుకొచ్చారు. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 చూద్దాం. సో, ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఎందుకు ఇంపార్టెంట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఎగ్జామ్‌లో అడిగే ఛాన్స్ ఉంటది. రీజన్ ఏంటంటే ఇందులో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ చాలా వరకు మన కాన్స్టిట్యూషన్‌లో అడాప్ట్ చేసుకున్నాం. పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ మొత్తాన్ని గూడా మన కాన్స్టిట్యూషన్‌లో మనం రాసుకున్న రాజ్యాంగంలో అలా అడాప్ట్ చేసుకున్నాం అనమాట. ఇది చాలా పెద్దది గూడా. ఈ ఆహ్, లెంథీ అండ్ కాంప్రహెన్సివ్ డాక్యుమెంట్. 321 సెక్షన్స్, 10 షెడ్యూల్స్. సో, ఇది గూడా ఒక ఇంపాక్ట్. మన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం అంత హ్యూజ్ లెంథీ డాక్యుమెంట్ అవ్వడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ గూడా ఒక ప్రభావం చూపించిందని చెప్పొచ్చు. ఇంపాక్ట్ చూపించింది. సో, ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఎనాక్ట్‌మెంట్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ సైమన్ కమిషన్, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అండ్ ద వైట్ పేపర్ ఆన్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ బేస్ చేసుకొని ఈ యాక్ట్ తయారు చేశారు. ఈ యాక్ట్ ఏం చెప్పిందంటే ఆల్ ఇండియా ఫెడరేషన్‌ని సెటప్ చేయాలని చెప్పింది. సో, ఆల్ ఇండియా ఫెడరేషన్‌లో ఎవరెవరు ఉండాలంట? అందులో బ్రిటిష్ ఇండియన్ ప్రావిన్సెస్ ఉండాలంట. ప్రిన్స్లీ స్టేట్స్ ఉండాలంట. అయితే ఏంటంటే ఈ ప్రిన్స్లీ స్టేట్స్ యాక్సెప్ట్ చేయలేదు. సో, దిస్ ఆల్ ఇండియా ఫెడరేషన్ నెవర్ కేమ్ టు ఎగ్జిస్ట్. ఓకే. ఎందుకని ఇందులో ప్రిన్స్లీ స్టేట్స్‌ని యాక్సెప్ట్ ప్రిన్స్లీ స్టేట్స్ మేమందరం మేము గూడా ఒక ఫెడరేషన్‌గా మేమందరం కలిసి జాయిన్ అవుతాం. బ్రిటిష్ ఫెడరేషన్‌గా మేము ఫార్మ్ అవుతాం. ఇండియన్ ఫెడరేషన్‌గా అని యాక్సెప్ట్ చేయలేదన్నమాట. సో, ఇంకోటి కూడా ఇక్కడేంటంటే పవర్ డివిజన్ కూడా చేశారు. ఫెడరేషన్ సెటప్ చేయాలన్నారు. సెటప్ చేసిన తర్వాత ఫెడరల్ లిస్ట్‌లో సెంటర్ చేతిలో 59 ఐటెమ్స్ సబ్జెక్ట్స్. ప్రొవిన్షియల్ లిస్ట్ చేతిలో 54 ఐటెమ్స్ ఉండాలి. కంకరెంట్ లిస్ట్‌లో 36 ఐటెమ్స్ ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అండ్ రెసిడ్యూరీ పవర్స్ ఇంకా మిగిలిన అధికారాలు ఏమైనా ఉంటే అది వైస్‌రాయ్ చేతిలో ఉంటాయి. అయితే ప్రిన్స్లీ స్టేట్స్ యాక్సెప్ట్ చేయలేదు. రిఫ్యూజ్ టు జాయిన్ కాబట్టి అదెప్పుడు కూడా ఈ ఫెడరేషన్ అనేది ఎప్పటికి కూడా ఈ యాక్ట్ చేసిన తర్వాత సెటప్ అవ్వలేదు. గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంకోటి ఏం చేశారంటే ప్రొవిన్షియల్ అటానమీ అంటే ప్రావిన్సీస్‌లో ఇంకా మోర్ అటానమీ ఇవ్వడం జరిగింది. సో, ఎలా ఇచ్చారు అనంటే డయార్కీని అబాలిష్ చేశారు. ప్రొవిన్షియల్ లెవెల్‌లో డయార్కీని అబాలిష్ చేశారు. సో, ప్రావిన్సీస్ బికమ్ మోర్ అటానమస్ అనమాట. ఇంకోటి రెస్పాన్సిబుల్ గవర్నమెంట్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. గవర్నర్ ఏంటంటే, ఈ మినిస్టర్స్ ఇచ్చిన ఎయిడ్ అండ్ అడ్వైస్‌తో గవర్నర్ పనిచేయాలని చెప్పడం జరిగిందనమాట. సో, అందుకనే ఇది రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ సెటప్ చేసిందని చెప్పొచ్చు. ఓకే. ఇది ఈ యాక్ట్ 1937లో ఇది ఫోర్స్‌లోకొచ్చినప్పటికి, తర్వాత ఇది డిస్కంటిన్యూ అయింది. ఎందుకంటే, వ్యతిరేకత సెవరల్ రీజన్స్ వల్ల కాంగ్రెస్ మినిస్టర్స్ రిజైన్ చేశారు. సో, ఇది గూడా పూర్తిగా అమలవ్వలేదని చెప్పొచ్చు. అయితే ప్రావిన్సెస్‌లో డయార్కీని అబాలిష్ చేశారు కదా! సెంట్రల్‌లో డయార్కీని తీసుకొచ్చారు. ట్రాన్స్‌ఫర్ సబ్జెక్ట్స్, రిజర్వ్ సబ్జెక్ట్స్. అంటే అక్కడ ఉన్న ఆహ్, ఆహ్, కొన్ని పవర్స్ వైస్‌రాయ్ చేతిలో ఉంటది. కొన్ని పవర్స్ ఆహ్, మినిస్టర్స్ చేతిలో ఉంటది. సెంట్రల్‌లో ఉన్న మినిస్టర్స్ చేతిలో ఉండేలాగా తీసుకొచ్చారనమాట డయార్కీ. అలా ఉండాలి అనని తీసుకొచ్చారు. నెక్స్ట్ ప్రావిన్సీస్‌లో కూడా బైకామరలిజం తీసుకొచ్చారు. ఓకే. సో, బెంగాల్, బాంబే, మద్రాస్, బీహార్, అస్సాం, యునైటెడ్ ప్రావిన్సెస్ వీటిల్లో గూడా బైకామరలిజం పెట్టేలాగా తీసుకొచ్చారనమాట. అంటే అప్పర్ హౌస్, లోయర్ హౌస్ పెట్టాలని. ఓకే. అయితే కొన్ని ఈ లెజిస్లేచర్స్ మీద కొన్ని ఆ పవర్స్ మీద రిస్ట్రిక్షన్స్ గూడా ఇంపోజ్ చేయడం జరిగింది.
నెక్స్ట్ మనం చెప్పుకున్నాం కదా యాక్ట్. పూనా యాక్ట్ ద్వారా డిప్రెస్డ్ క్లాసెస్‌కి రిజర్వ్డ్ సీట్స్, ఎస్సీస్‌కి రిజర్వ్డ్ సీట్స్, స్పెషల్ ఎక్స్‌టెన్షన్ టు వుమెన్ అండ్ లేబర్ వర్కర్స్ కూడా ఈ స్పెషల్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇంకోటేం చేశారంటే, కౌన్సిల్ ఆఫ్ ఇండియాని అబాలిష్ చేయడం జరిగింది. ఓకే. కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒకటి సెటప్ చేశారు కదా! 1858 యాక్ట్ ద్వారా దాన్ని అబాలిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌కి ఒక టీమ్ ఆఫ్ అడ్వైజర్స్‌ని కేటాయించి, ఆ టీమ్ ఆఫ్ అడ్వైజర్స్ ఆహ్, సలహాలు, సూచనలు ఇచ్చేలాగా చేశారనమాట. నెక్స్ట్ ఇంకోటేంటంటే, ఈ రైట్ టు వోట్ అనే దాన్ని కూడా పెంచారు. 14% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ ఓటు హక్కు ఇచ్చారనమాట. ఈ ఓటు హక్కు ఎలా ఇస్తారు? అందరికీ కాదు. చెప్పాను కదా! బేస్డ్ ఆన్ ద ప్రాపర్టీ అవ్వచ్చు, టాక్స్ అవ్వచ్చు, డబ్బులెక్కువున్నాయనుకో ఓట్ రైట్ వస్తది. సో, అలాగా. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని గూడా ఒకటి సెటప్ చేశారు. ఫర్ క్రియేషన్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియాస్ కరెన్సీ అండ్ క్రెడిట్ అది చూసుకుంటది. నెక్స్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ గూడా ఏర్పాటు చేయాలి. అది ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ అవసరమైతే 2, 3 ప్రావిన్సెస్‌కి గూడా ఒక జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలి అని యాక్ట్ సజెస్ట్ చేసిందనమాట. నెక్స్ట్ ఫెడరల్ కోర్ట్ గూడా ఒకటి సెటప్ చేయాలి నేను చెప్పింది. ఒక ఫెడరల్ కోర్ట్‌ని కూడా సెటప్ చేయడం జరిగింది 1937లో. అండ్ మన ఇండియా నుంచి, బ్రిటిష్ ఇండియా నుంచి బర్మాని సెపరేట్ చేయడం జరిగింది. మయన్మార్‌ని సెపరేట్ చేయడం జరిగింది. అండ్ న్యూ ప్రావిన్సీస్ కొత్త కొన్ని కొత్త ప్రావిన్సీస్ ఒరిస్సా అండ్ సింధ్ అనే కొత్త ప్రావిన్సెస్‌ని క్రియేట్ చేయడం జరిగింది. మైనారిటీ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడం కోసం. అప్పటికే ఈ పాకిస్తాన్ డిమాండ్ ఈ సెపరేట్‌గా మాకు కావాలి అనే డిమాండ్స్ పెరుగుతూ వచ్చాయన్నమాట. సో, అప్పటికే మాకు సెపరేట్‌గా మేము వి డోంట్ స్టే ఆర్ వి డోంట్ బి రూల్డ్ బై దిస్ హిందూ స్టేట్ అని చెప్పేసేసి ముస్లిమ్స్ బాగా అడుగుతున్నారన్నమాట. సో, జిన్నా ఆధ్వర్యంలో ఉన్న ముస్లిమ్స్. ఓకే. అండ్ ఫెడరల్ రైల్వే అథారిటీని కూడా ఒకటి సెటప్ చేశారు. నెక్స్ట్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఫెడరేషన్ అండ్ ప్రావిన్సెస్ ఆడిట్ చూసుకోవడానికి ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఒకటి క్రియేట్ చేశారు. సో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఉన్న ప్రావిజన్స్ చాలా వరకు మనం అడాప్ట్ చేసుకున్నాం. ఇందులో ఉన్న ప్రావిజన్స్ ఇంప్లిమెంట్ చేయలేదు చాలా వరకు. ఆహ్, మనం అడాప్ట్ చేసుకున్నాం కాకపోతే వీటిలో ఉన్న ప్రావిజన్స్ మన కాన్స్టిట్యూషన్‌లో. ఓకే. సో, గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్‌లో అడిగే ఛాన్స్ ఉంటది. నెక్స్ట్ తర్వాత ఇండిపెండెన్స్ యాక్ట్ ఫైనల్లీ 1947 ఇండిపెండెన్స్ యాక్ట్. ఎందుకు ఈ ఇండిపెండెన్స్ యాక్ట్ తీసుకురావడం జరిగిందంటే యాక్చువల్‌గా ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని సెటప్ చేసుకొని మీరు కాన్స్టిట్యూషన్ రాసుకోండి. పార్టిషన్ బ్రిటిష్ ఒప్పుకోలేదు ముందు ఫస్ట్. ఇండియాని 2 ముక్కలు చేయడం అనేది వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళకి ఇష్టం లేదు. సో, అయితే ఏంటంటే ఆహ్, పాకిస్తాన్ అండ్ ఇండియాగా మేము సెపరేట్ అవ్వాలి. వి డోంట్ వాంట్ టు బి అండర్ హిందూస్ అని చెప్పేసేసి జిన్నా పట్టుబట్టాడన్నమాట. ఓకే. జిన్నా పట్టుపట్టేసరికి ఈ పార్టిషన్ ప్లాన్ అని మౌంట్ బ్యాటన్ ప్లాన్ అనేది తీసుకురావడం జరిగింది. యాక్చువల్‌గా అంతకుముందేంటంటే, మేము వెళ్ళిపోతాము. ఇండియాని వదిలేసి వెళ్ళిపోతాము. మొత్తం గూడా మేము ట్రాన్స్‌ఫర్ జేసేస్తాం పవర్ ఇండియన్ హ్యాండ్స్‌లోకి అని చెప్పడం జరిగింది. ముస్లిం లీగ్ ఎప్పుడైతే ఈ అనౌన్స్‌మెంట్ వచ్చిందో ఓకే. ఫిబ్రవరి 20, 1947 బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ క్లెమెంట్ అట్లీ అనౌన్స్ చేసాడన్నమాట. మేము వెళ్ళిపోతాం ఇండియా నుంచి. వెళ్ళిపోతాము. మీ చేతిలో అధికారం పెట్టేసి మేము వెళ్ళిపోతాము. కొంచెం ఓపిక పట్టండి అని చెప్పారన్నమాట. అయితే ఏంటంటే అప్పుడు డివైడ్ జే డివైడ్‌కి యాక్సెప్ట్ చేయలేదు. ముస్లిం లీగ్ పట్టుబట్టింది. మాకు కావాల్సిందే సెపరేట్‌గా మాకు సెపరేట్ సెపరేట్ కంట్రీ కావాలి అని డిమాండ్ చేసేసరికి మౌంట్ బ్యాటన్ ప్లాన్ దాన్నే పార్టిషన్ ప్లాన్ అంటాం. దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. జూన్ 3, 1947 మౌంట్ బ్యాటన్ ప్లాన్‌ని అనౌన్స్ చేశారు. అది కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ ఇద్దరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత బ్రిటిష్ పార్లమెంట్ ఇండియన్ ఇండిపెండెన్స్ బిల్ అనే బిల్‌ని ప్రవేశపెట్టారు. బ్రిటిష్ పార్లమెంట్‌లో. ఇది రాయల్ అసెంట్ కూడా వచ్చింది జులై 18, 1947. నెక్స్ట్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ కేమ్ ఇంటూ ఫోర్స్ ఆన్ ఆగస్ట్ 15, 1947. ఆగస్ట్ 15, 1947 ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ కూడా వచ్చేసిందనమాట. సో, తర్వాత ఇందులో కీ ఫీచర్స్ మనం తీసుకుంటే ఏమేమి ఉన్నాయి? చూడండి. ఫస్ట్
ఇందులో బ్రిటిష్ రూల్ని ఎండ్ ఎండ్ చేస్తారు ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ద్వారా. ఓకే. సో బ్రిటిష్ రూల్ని ఎండ్ చేసేసి నెక్స్ట్ ఇందులో ఇండియా వాస్ డిక్లేర్డ్ యాజ్ సోవరెన్ స్టేట్ అనమాట ఫ్రమ్ ఆగస్ట్ 15, 1947. ఇండిపెండెంట్ అండ్ సోవరెన్ స్టేట్. నెక్స్ట్ పార్టీషన్ చేస్తారు 2 స్టేట్స్గా, పాకిస్తాన్ అండ్ ఇండియా. ఇండియా అండ్ పాకిస్తాన్గా సపరేట్ చేస్తారు. ఓకే. సో అవసరమైతే బ్రిటిష్ డొమినియన్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. డొమినియన్ స్టేటస్ అంటే ఏంటంటే విచ్ ఇస్ కంప్లీట్లీ ఇట్ కెన్ గవర్న్ ఇట్ సెల్ఫ్. పూర్తి అధికారాలు ఉంటాయి. అది ఎలా పనిచేయాలనేది జస్ట్ ఏదో ఒక క్రౌన్‌కి కొంత క్రౌన్ విల్ బి ద హెడ్ ఆఫ్ ఇట్ అన్నమాట. బ్రిటిష్ క్రౌన్. ఆ డొమినియన్ స్టేటస్ అనేది ఇచ్చేయడం జరిగిందన్నమాట. సో అవసరమైతే ఆ బ్రిటిష్ కామన్‌వెల్త్‌లో మీరు ఉండొచ్చు. కావాలంటే మీరు బ్రిటిష్ కామన్‌వెల్త్‌లో నుంచి కూడా బయటికెళ్ళిపోవచ్చు అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ వైస్రాయ్ ఆఫీస్‌ని కూడా అబాలిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఓకే. గవర్నర్ జనరల్‌ని అపాయింట్ చేయడం జరిగిందన్నమాట. గవర్నర్ జనరల్‌ని అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఈ ఈ 2 ఏవైతే ఉన్నాయో ఇండివిడ్యువల్‌గా వాళ్ళు కాన్స్టిట్యూట్ అసెంబ్లీస్‌ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అండ్ దే కెన్ దీస్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీస్ అంటే పాకిస్తాన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఇవి వాళ్ళ వాళ్ళ రెస్పెక్టివ్ కాన్స్టిట్యూషన్స్‌ని తయారు చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ వాళ్ళు ఈ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్‌ని కూడా రిపీల్ చేయొచ్చు. అవసరమైతే బ్రిటిష్ యాక్ట్‌నైనా గాని ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీస్ ఏవైతే ఉన్నాయో అవి రిపీల్ చేయొచ్చు. ఆర్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్‌ని కూడా రిపీల్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ యాక్ట్ ద్వారా. నెక్స్ట్ ఇంకోటేంటంటే లెజిస్లేటివ్ పవర్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గదా! ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీస్ ఎనాక్ట్ చేసుకొని వాళ్ళు స్వతంత్రంగా ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఆఫీస్ ఆఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌ని కూడా అబాలిష్ చేయడం జరిగింది. ఓకే. సో, ఆ సెక్రటరీ ఆఫ్ స్టేట్ పవర్స్‌ని కామన్‌వెల్త్ అఫైర్స్‌కి ట్రాన్స్‌ఫర్ చేశారన్నమాట. నెక్స్ట్ ల్యాప్స్ ఆఫ్ బ్రిటిష్ పారామౌంటసీ అంటే ఏంటంటే సర్వాధికారము అనేది ఏదైతే ఉందో ఈ ఇండియన్ ప్రిన్స్లీ స్టేట్స్ మీద, ట్రైబల్ ఏరియాస్ మీద కూడా బ్రిటిష్ పారామౌంటసీ అనేది పోయింది. అంటే హియర్ ప్రిన్స్లీ స్టేట్స్‌కి ఒక ఆప్షన్ కూడా ఇచ్చిందన్నమాట. ఏంటంటే వాళ్ళు ఇండిపెండెంట్‌గా ఉండొచ్చు. అంటే స్వతంత్రంగా ఉండొచ్చు. లేకపోతే ఇండియాలో జాయిన్ అవ్వచ్చు. లేదా పాకిస్తాన్‌లో జాయిన్ అవ్వచ్చు. ఓకే. ఐదర్ దే కెన్ జాయిన్ ఇండియా ఆర్ పాకిస్తాన్ ఆర్ దే కెన్ రిమైన్ ఇండిపెండెంట్. ఓకే. సో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీ సొంతగా ఇప్పుడు మీరు కాన్స్టిట్యూషన్స్ రాసుకుని అది ఫోర్స్‌లోకొచ్చేంత వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్‌ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అమల్లోకి తెచ్చుకోవచ్చు. దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనని కూడా ఆప్షన్ ఇచ్చింది. అవసరమైతే ఇవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935ని కూడా అమెండ్ చేసుకోవచ్చు అని చెప్పింది. నెక్స్ట్ క్రౌన్‌కి యాక్చువల్‌గా వీటో పవర్ ఉండేది. ఆ వీటో పవర్ కూడా పోయిందనమాట ఈ యాక్ట్ ద్వారా. ఓకే. ఆహ్, నెక్స్ట్ గవర్నర్ జనరల్‌ని నామినల్ రోల్ ఆఫ్ గవర్నర్ జనరల్ అండ్ గవర్నర్స్. ఇది ఇంపార్టెంట్ చూడండి. ఇంతకు ముందేంటి రిజర్వ్ సబ్జెక్ట్స్, ట్రాన్స్‌ఫర్ సబ్జెక్ట్స్ అనని ఈ ట్రాన్స్‌ఫర్ సబ్జెక్ట్స్ గవర్నర్ చేతిలో గాని, గవర్నర్ జనరల్ చేతిలో గాని, వైస్‌రాయ్ చేతిలో గాని ఉండేది. సో, ఇప్పుడు అలా కాదు. ఇప్పుడంతా కూడా నామినల్ రోల్ మాత్రమే. అంటే ఏదో హెడ్ లాగా మాత్రమే ఉంటాడంతే. ఇప్పుడు ప్రెసిడెంట్ అలాగా నామినల్ పవర్స్ ఉంటాయి. రియల్ పవర్స్ ఉండవు. రియల్ పవర్స్ ఎవరి చేతిలో ఉంటాయి? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చేతిలో ఉంటాయి. సెంట్రల్‌లో ఉన్న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అవ్వచ్చు. స్టేట్‌లో ఉన్న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అవ్వచ్చు. ఓకే. సో, అండ్ టైటిల్‌లో కూడా చేంజెస్ తీసుకొచ్చారు. అదేంటంటే యాక్చువల్‌గా రాయల్ టైటిల్స్ ఉంటాయి. కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్‌కి రాయల్ టైటిల్స్ ఏంటంటే ఎంపరర్ ఆఫ్ ఇండియా అని కూడా ఉండేది. సో, ఆ ఎంపరర్ ఆఫ్ ఇండియా అనే టైటిల్‌ని కూడా కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి ఆ టైటిల్ తీసేశారు. ఆ లిస్ట్ ఉంటది కదా! కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్ సో అండ్ సో ఇంకా చాలా దేశాలను పరిపాలించింది కదా! సో, ఎంపరర్ ఆఫ్ ఇండియా అనే టైటిల్‌ని కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్ రాయల్ టైటిల్స్ నుంచి తీసేసారన్నమాట. నెక్స్ట్ ఈ అపాయింట్మెంట్స్ టు సివిల్ సర్వీసెస్ బై సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ అనేది డిస్కంటిన్యూ చేశారు. సో, ఇలాగా మన దేశంలో బ్రిటిష్ రాజ్ అనేది మిడ్‌నైట్ ఆగస్ట్ 14, 15 మిడ్‌నైట్‌ని ఇది బ్రిటిష్ రాజ్ అఫీషియల్‌గా ఎండ్ అయిపోయింది.
డొమినియన్ ఆఫ్ ఇండియాగా అది మనం కాన్స్టిట్యూషన్ రాసుకొని రిపబ్లిక్ ఎలక్టెడ్ హెడ్ వచ్చేంత వరకు కూడా డొమినియన్గా కంటిన్యూ అయింది. సో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎవరు అంటే లార్డ్ మౌంట్ బ్యాటన్ అని గుర్తుపెట్టుకోండి. జవహర్లాల్ నెహ్రూ ఏమో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఓకే. సో, అయితే ఏంటంటే మనకి ఇంటరిమ్ గవర్నమెంట్ ఒకటి ఏర్పాటు చేశారు ముందే. సో, ఇంటరిమ్ గవర్నమెంట్‌లో మెంబర్స్ ఎవరున్నారో చూడండి. 1946 వాళ్ళ పోర్ట్‌ఫోలియోస్ కూడా ఎగ్జామ్‌లో అడిగే ఛాన్స్ ఉంటది. మ్యాచ్ ద ఫాలోయింగ్‌లో అడుగుతారు. గుర్తుపెట్టుకోండి. ఇంటరిమ్ గవర్నమెంట్ అని సెపరేట్‌గా అడుగుతారు. ఓకే. మధ్యంతర ప్రభుత్వం అంటారు తెలుగులో. సో, ఈ ఇంటరిమ్ గవర్నమెంట్ ఒక్కొక్కళ్ళకి పండిట్ జవహర్లాల్ నెహ్రూ వచ్చేసరికి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, ఎక్స్టర్నల్ అఫైర్స్, కామన్‌వెల్త్ రిలేషన్స్. ఈ మ్యాటర్స్ జవహర్లాల్ నెహ్రూ చేతిలో ఉంటాయన్నమాట పోర్ట్‌ఫోలియో. సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్, ఇన్ఫర్మేషన్, బ్రాడ్‌కాస్టింగ్. బల్దేవ్ సింగ్ వచ్చేసరికి డిఫెన్స్. డాక్టర్ జాన్ మతాయ్ వచ్చేసరికి ఇండస్ట్రీస్ అండ్ సప్లైస్. నెక్స్ట్ సి. రాజగోపాలాచారికి వచ్చేసరికి ఎడ్యుకేషన్ ఆర్ట్ ఇవ్వడం జరిగింది. సిహెచ్ బాబా వచ్చేసరికి వర్క్స్, మైన్స్ అండ్ పవర్. నెక్స్ట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి ఫుడ్ అండ్ అగ్రికల్చర్. అసఫ్ అలీకి రైల్వేస్. జగ్జీవన్ రామ్ లేబర్. లియాఖత్ అలీ ఖాన్ ఫైనాన్స్. ఓకే. చుండి గారికి కామర్స్. అబ్దుర్ రబ్ నిస్తార్ కి పోస్ట్ అండ్ ఎయిర్ ఇవ్వడం జరిగింది. ఓకే. అలీ ఖాన్‌కి హెల్త్ ఇవ్వడం జరిగింది. జోగేంద్రనాథ్ మండల్‌కి లా ఇవ్వడం జరిగిందన్నమాట. సో, ఈ ఇంటరిమ్ గవర్నమెంట్‌లో ఉన్న మెంబర్స్ ఏంటి? వాళ్ళ పోర్ట్‌ఫోలియోస్ ఏంటనేది మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ క్యాబినెట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఆఫ్టర్ రిపబ్లిక్ గాదు. మన రిపబ్లిక్‌గా గణతంత్ర దేశంగా ఏర్పడినప్పుడు కాదు ఇది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. గుర్తుపెట్టుకోండి. క్వెషన్‌లో ఆహ్, అది మీరు క్లియర్‌గా డిఫరెన్షియేషన్ అనేది తెలుసుకోండి. జవహర్లాల్ నెహ్రూ ఏమో ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నారు. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, కామన్‌వెల్త్ రిలేషన్, సైంటిఫిక్ రీసెర్చ్. సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్, ఇన్ఫర్మేషన్, బ్రాడ్‌కాస్టింగ్ అండ్ స్టేట్స్. రాజేంద్ర ప్రసాద్ గారికొచ్చేసరికి ఫుడ్ అండ్ అగ్రికల్చర్. మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కొచ్చేసరికి ఎడ్యుకేషన్. జాన్ మతాయ్‌కి రైల్వేస్ అండ్ ట్రాన్స్‌పోర్ట్. షణ్ముఖం చెట్టి వచ్చేసరికి ఫైనాన్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌కి లా. జగజీవన్ రామ్‌కొచ్చి లేబర్. నెక్స్ట్ సర్దార్ బల్దేవ్ సింగ్‌కి డిఫెన్స్. రాజ్ కుమారి అమృత్ కౌర్‌కి హెల్త్. సిహెచ్ బాబాకి కామర్స్. రఫీ అహ్మద్ కిడ్వాయ్‌కి కమ్యూనికేషన్స్. డాక్టర్ శ్యామ్ ప్రకాష్ ముఖర్జీకి ఆహ్, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి ఇండస్ట్రీస్ అండ్ సప్లైస్ ఇవ్వడం జరిగింది. విఎన్ గాడ్కిల్‌కి వర్క్స్, మైన్స్ అండ్ పవర్ ఇవ్వడం జరిగిందనమాట. సో, ఇలాగ మనం హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, బోత్ కంపెనీ రూల్ అండ్ క్రౌన్ రూల్. ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ అండ్ క్రౌన్ రూల్ 2 చూసాము. ఇందులో మీరు డైరెక్ట్‌గా సార్ ఇందులో చాలామంది అడిగే క్వెషన్ ఏంటంటే, సార్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంటా అంటే ఇంపార్టెంట్. ఖచ్చితంగా 1 ఆర్ 2 క్వెషన్స్ మీకు ఎగ్జామ్‌లో అడిగే ఛాన్స్ ఉంటది. ఇందులో ప్రావిజన్స్ ఒక యాక్ట్ తీసుకుంటే, ఆ యాక్ట్‌లో ఉన్న ఇంపార్టెంట్ ప్రావిజన్స్ అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అది బై హార్ట్ చేసేయడమే, నంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయడమే. ఓకే. సో, అది మైండ్‌లో మీకు స్టోర్ అవ్వాలంటే నంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయాలి. చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారు. ఒకసారి, 2 సార్లు చదివి నేను ఆన్సర్ చేయలేకపోతున్నానంటే కాదు. మీరు కనీసం 5-6 టైమ్స్ రివైజ్ చేయాలి. సో, మా మెంటార్‌షిప్ స్టూడెంట్స్‌కి కూడా మనం ఎగ్జామ్‌కెళ్ళేలోపు 5-6 టైమ్స్ రివిజన్ చేయిస్తాం మెంటార్‌షిప్‌లో ఉంటే. ఓకే. సో, మనం సివిల్స్‌కి, గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, నెక్స్ట్ ఎండోమెంట్‌కి, ఫారెస్ట్ జాబ్స్ అన్నిటికి కూడా మనం ఈ క్లాసెస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. డిస్క్రిప్షన్‌లో కాంటాక్ట్ నంబర్ ఉంటుంది. కాంటాక్ట్ చేయండి. అండ్ మోర్ డీటెయిల్స్ కోసం మీకు ఇంకా మీ కోర్సెస్ మీద మోర్ డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ చేయండి. అండ్ మీకు జనరల్‌గా ఏంటంటే మెంటార్‌షిప్ అండ్ టెస్ట్ గ్రూప్ జాయిన్ అయిన వాళ్ళకి ఏంటంటే క్లాస్ అయిపోయిన వెంటనే మీకు ఈ పీడీఎఫ్ మెటీరియల్ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అయిపోయింది కదా! ఇమ్మీడియేట్‌గా దీని పీడీఎఫ్ మెటీరియల్ క్లాస్ అప్‌లోడ్ చేసినాన్ని పీడీఎఫ్ మెటీరియల్ అప్‌లోడ్ చేస్తాము. తర్వాత ఇమ్మీడియేట్‌గా మీకు టెస్ట్ కూడా అప్‌లోడ్ అవుతుంది. సో, ఈ చాప్టర్ మీద మీకు క్లాస్ అవుతుంది. మెటీరియల్ అయిపోతుంది. టెస్ట్ కూడా రాస్తారు. సో, ఇలా మనం మొత్తం సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది.
తెలుగు మీడియం వాళ్ళకి మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియం మెటీరియలే ఇస్తాము. తెలుగు మీడియం క్లాసే ఉంటది. ఓకే. అంటే పదాలెక్కువ తెలుగులోనే యూజ్ చేస్తాం వర్డ్స్. ఓకే. సో, ఫాలో అవ్వండి. ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ కాంటాక్ట్ చేయండి. అండ్ మోర్ డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్.